కమ్యూనిస్టులకి, హిందుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? కమ్యూనిస్టులకి, దేవాలయాలకి ఏమైనా సంబంధం ఉందా? అసలు దేవుడికి, కమ్యూనిస్టులకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళకి దేవుడంటేనే పడరు. వాళ్ళ కమ్యూనిస్ట్ కార్యాలయంలో ఎప్పుడన్నా దేవుడి ఫోటో పెట్టి పూజ చేయడం చూసామా? లేదు వాళ్ళేమన్నా దేవుడి కార్యక్రమాలు చేస్తారా? మరి వాళ్ళకి దేవుడి గుడి గురించి ఎందుకు? ఇంకోటి ఎందుకు ప్రజలను మోసం చేయాలి? రఘురామకృష్ణరాజు గారు ఓపెన్‌గా చూపించాడు డాక్యుమెంట్స్‌తో సహా. అక్కడ గొంతేనమ్మ ఆలయం అని వీళ్ళు చెప్తున్నది అబద్ధం. అక్కడ గొంతేనమ్మ ఆలయం ఏం లేదు. నేను అడిగాను విగ్రహం చూపించండి నేను కూడా పూజ చేస్తానని. చూపించలేదు. అక్కడ అసలు దాన్ని శిథిలావస్థకి చేర్చేశారు రామాలయాన్ని. పునర్నిర్మిద్దామంటే ఊరుకోనంటారు. ప్లస్ కోర్టుల్లో, కేసుల్లో కూడా చుట్టూతా క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి అక్కడ గుడి అక్కర్లేదని చెప్పి వాదిస్తారు. ఈవెన్ మొన్న రఘురామ్ వెళ్ళినప్పుడు అదే జరిగింది. అలాంటి గుడికి సంబంధించి ఇప్పుడు సీపీఎం స్థానిక దళిత ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వమే బాధ్యతలు తీసుకొని ఆ స్థలంలో గొంతేనమ్మ గుడి కట్టించాలట. స్థానిక ప్రజలు కోరితే పక్కనే రామాలయాన్ని కూడా నిర్మించాలట. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంట. గొంతేనమ్మ గుడిని అక్రమంగా కూల్చడం మీద న్యాయ విచారణకు ఆదేశించాలట. ఇది వీళ్ళకి డిమాండ్.